చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ ఘర్షణలో పలువురు టీడీపీ వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ చెందిన షానాజ్ బేగం కుమారుడు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ వర్గీయులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇక ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన కార్యకర్తలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీకి చెందిన షహనాజ్ బేగం కుమారుడు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ టీడీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ వర్గీయులు తెలిపారు. ఇక అదే విషయంపై అతన్ని ప్రశ్నించినందుకు తమపై దాడికి పాల్పడినట్టు కూడా వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం జుజ్జూరు గ్రామంలో అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాత్రి ఏదైతే మద్యం మత్తులో అర్ధరాత్రి కూడా టీడీపీ కార్యకర్తలపై కొంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కూడా టీడీపీ సంబంధించిన కార్యకర్తలపై అయితే మాత్రం అయితే కర్రలతో దాడి చేశారని కూడా తెలుస్తుంది. అధికారంలోకి రాగానే రప్పా నరుగుతామంటూ కూడా ఇప్పటికే వైకాపా సంబంధించిన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో రాత్రి జుజ్జూరుపాడు ఏదైతే జుజ్జూరు సంబంధించినటువంటి గ్రామంలో అయితే మాత్రం అంటే సంక్రాంతి సంబరాలు ప్రారంభం అవగానే కూడా ఒకసారిగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పరస్పరం ఎవరైతే వైకాపా టీడీపీ సంబంధించినటువంటి వర్గీయులు అయితే మాత్రం పరస్పరం దాడి చేస్తున్నారు. ఈ ఘర్షణలో టీడీపీ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు కూడా గాయాలనేట్టు తెలుస్తా ఉంది. అందులో ఒక మహిళతో పాటు ఇటు వైకాపా టీడీపీ సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తలు కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే జుజ్జూరు గ్రామానికి చేరుకొని వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే కొంతమంది యాక్టివ్ గా ఉన్నారనేటువంటి దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ టీడీపీ సంబంధించినటువంటి నేతలు కొంతకాలంగా కూడా వారిపై గుర్రుమంటున్నటువంటి నేపథ్యంలో పరస్పరం ఎప్పుడు దాడి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలోనే రాత్రి అయితే మాత్రం ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సంక్రాంతి సంబరాలు వేదిక ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దానిపై కూడా పరస్పరం ఇరువురు కూడా దాడి చేసుకున్నట్టుగా కాకుండా వైసీపీకి చెందినటువంటి షహనాజ్ బేగం సంబంధించిన కుమారుడు తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసభ్య పదార్థాలంతో తమపై తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మాధ్యమాల్లో తమను రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే జుజ్జూరు గ్రామానికి చెందినటువంటి మాజీ జెడ్పీటీసీ షహనాజ్ బేగం సంబంధించిన కుమారుడు వైసీపీలో యాక్టివ్ గా ఉండడంతో కూడా గ్రామంలో వైసీపీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన బ్యానర్లు ఏర్పాటు చేయడం, అది ఖర్చు పెట్టుకున్నటువంటి టీడీపీ సంబంధించిన వర్గీయులు కూడా అతనిపై ఎప్పటి నుంచో ఒక మనసులో పెట్టుకున్నటువంటి నేపథ్యంలో నిన్న సంక్రాంతి సంబరాల సందర్భంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక కార్యక్రమంగా కూడా నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా పరస్పరంగా అయితే మాత్రం కర్రలతో అయితే మాత్రం దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా కూడా జుజ్జూరు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది కాకుండా దాదాపుగా స్పెషల్ ఫోర్స్ సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రస్తుతం గ్రామంలో మకాం వేశారు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో ఒకసారిగా తెలుగుదేశం టీడీపీ సంబంధించినటువంటి తెలుగుదేశం వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య గొడవ చెలవేగడంతో కూడా పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా
అక్కడికే అయితే రెచ్చిపోతా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. మరి వీటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇరు వర్గాలపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి అసలు ఏం జరిగింది గ్రామంలో అనేటువంటి దానిపై కూడా సమగ్రంగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది రచన. మరి అలాగే వైసీపీ కార్యకర్తలకు గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే? ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క దాడిలో గాయపడినటువంటి వైసీపీకి చెందినటువంటి మాజీ జెడ్పీటీసీ షహానాజ్ బేగం సంబంధించిన కుమారుడు కూడా ఈ యొక్క దాడిలో గాయపడినట్టు కూడా తెలుస్తా ఉంది. వారు ప్రస్తుతం ఏదైతే నందిగామ హాస్పిటల్లో అయితే మాత్రం చికిత్స పొందుతా ఉన్నారు. ప్రస్తుతం వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం కూడా ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే కొంత అంటే తీవ్ర గాయాలు కావడంతో కూడా ప్రస్తుతం వాళ్ళతో హాస్పిటల్లో ఉండడం కూడా జరిగింది. కాబట్టి ముందు వారికి ట్రీట్మెంట్ చేసినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా గ్రామంలో చోటు చేస్తున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో జుజ్జూరు గ్రామంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై అయితే మాత్రం అంటే ఒకసారి సంక్రాంతి సంబరాలు ప్రారంభం అయిన నేపథ్యంలోనే ఆధిపత్య పోరు నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ జరిగిందా లేదంటే ఇతరత కారణాలు ఏదైనా ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం సమగ్రంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది రచన. గుడి దగ్గర మా తమ్ముడు ఇల్లు ఉందండి. అక్కడికి వెళ్ళిన సమయంలో కొంతమంది కావాలని నా మీద దాడి చేయడానికి వెనక నుంచి వచ్చి కొమ్మూరి శేషు, తరుణు, ఓర్సు సేను, తరుణు, సురేష్, సతీష్ వీళ్ళందరూ నా మీద దాడి చేసి కర్రలతో దాడి చేశారండి. దాడి చేసినప్పుడు నేను అడ్డు పెట్టంగానే నాకు ఇదిగోండి ఇక్కడ దెబ్బలు తగలటం జరిగిందండి. ఇక్కడ ఈ మోర్ల మీద ఇదిగో రాళ్లతో దాడి చేశారండి. ఆ దాడి ఏదో గొడవ అవుతుందన్న సమయంలో నా భార్య అడ్డు రాగా నా భార్య పైన కూడా రాయి వేయటం జరిగింది. రాళ్ళేసి నా కొడక నిన్ను చంపుతామని నా భార్యని మెడకాయ పట్టుకొని గోడకేసి కొట్టడం జరిగిందండి. వీళ్ళందరూ నన్ను 5 నిమిషాలు కానీ ఇళ్ళ పక్కన రాకపోతే నన్ను రాత్రి ఇల్లు కావాలని చంపేసేవాళ్ళండి. దేనికి అసలు గొడవ ఎందుకు జరిగింది? వాళ్ళు కావాలనే ఉద్దేశంతోనే నన్ను చంపాలని వాళ్ళ ప్లాన్ ఉందండి. వాళ్ళు కావాలని వాళ్ళు ఈ ప్లాన్ ప్రకారమే రాత్రి చేశారండి. చంపండి పోలీసులు ఏమైనా ఉంటే నేను చేసుకుంటా అని కొమ్ము చీటు పక్కన ఉంటే కూరగాయలు నా మీద దాడికి వదిలిందండి. ఆయన పక్కనే ఉన్నాడు. నేను ఎల్లంకి రోడ్లో ముత్యాలమ్మ గుడి దగ్గర మా తమ్ముడు ఇల్లు ఉందండి. అక్కడ